అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు విపరీతంగా నష్టపోయాయి. నేరుగా సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంతో భారీగా నష్టాలను చవిచూశాయి. అయితే తన మిత్ర దేశాలకు జరిగిన నష్టాన్ని ఇరాన్ ఆస్తుల్నే వినియోగించేందుకు అమెరికా ప్రణాళికలు వేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో యుఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఇవి మిత్ర దేశాలుగా ఉన్నాయి. నిజానికి ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. కానీ అమెరికాకు సైనిక పరంగా ఆశ్రయం ఇవ్వడమే గల్ఫ్ దేశాలకు శాపంగా మారింది. ఇరాన్ చేస్తున్న దాడుల కారణంగా ఆయా దేశాలు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఆయా దేశాల్లోని విమానాశ్రయాలు, చమురు ఉత్పత్తి కేంద్రాలు వంటివి నాశనమయ్యాయి. యుద్ధం కారణంగా కువైట్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణం కోసం సహాయం అందించాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కూడా ఇరాన్ ఆస్తుల్ని వినియోగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా ఆయా దేశాలకు కలిగిన నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఇరాన్కు చెందిన సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లోని డబ్బుల్ని, ఇతర ఆస్తుల్ని వాడుకొని గల్ఫ్ దేశాలకు నిధులు సమకూర్చాలని అమెరికా భావిస్తోంది. ఈ విషయంలో త్వరలోని స్పష్టత రానుంది. మరోవైపు ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు అనిశ్చితిలో ఉన్నాయి. అమెరికాలో స్తంభింపచేసిన $24 బిలియన్ ఆస్తులను విడుదల చేస్తేనే శాంతి ఒప్పందంపై ముందుకు వెళతామని ఇరాన్ ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ ఆస్తులను వినియోగించాలని అమెరికా వ్యూహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనని ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ దాడి చేస్తోంది. ప్రతిగా అమెరికా కూడా ఇరాన్పై దాడి చేస్తోంది. బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేస్తోంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా ఇరు దేశాలు దాడి చేసుకుంటున్నాయి.